సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న వాంగ్చుక్కు వైద్యం అందించాలని కేంద్ర ఢిల్లీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశించింది. ప్రతి ప్రాణం విలువైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది రాకేష్ కుమార్ సైని దాఖలు చేసిన పిల్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందించారు. సతీష్, సుభాన్, సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కాసేపు క్రితం వాదనలు ముగిశాయి. క్షీణిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం వెంటనే అందించాల్సిందిగా కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రాణం విలువైనదనే ధర్మాసనం విచారణ సందర్భంగా కూడా వ్యాఖ్యలు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా హాజరయ్యారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కూడా ఈ అంశాన్ని కోర్టుకు వివరించడం జరిగింది. ఇక న్యాయవాది రాకేష్ కుమార్ సైని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం డిస్మిస్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అక్రమాల క్వశ్చన్ పేపర్ లీకేజ్ పైన దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా అటు ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజుకి అంటే 19 రోజుల పాటు కూడా ఇప్పటికే వాంగ్చుక్ యొక్క ఆమరణ నిరదీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన 8 కేజీల బరువు తగ్గిన, ప్రస్తుతం ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కూడా తగ్గిన పరిస్థితి నేపథ్యంలో వాంగ్చుక్ వెంటనే వైద్య సహాయం అందించాల్సిందిగా, ఆయనకు హాస్పిటల్ తరలించాల్సిందిగా కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పైన సుదీర్ఘంగా నిన్న ఈ రోజు వాదనలు కొనసాగాయి. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాల మేరకు ఇక వాంగ్చుక్ కు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఆయనకు అవసరమైన మందుల్ని, అదేవిధంగా సహాయాన్ని అందించాల్సిందిగా కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ప్రస్తుతానికి మాత్రం ఆయన సోనం వాంగ్చుక్ యొక్క ఆందోళన ఢిల్లీ జంతర్ మంతర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక ఆయనకు మరింత మెరుగైన వైద్య సహకారం అందించేందుకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతుంది. శుభాన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.